హుస్నాబాద్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. जोहार सर पापन्न गौड जोहार सर पापन्न गौड जोहार सर पापन्न गौड सरदार सर्वाई पापन्न गौड जोहार 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 सरदार सर्वाई पापन्न गौड जोहार जोहार కొనసాగిద్దాం सर्वाई पापन्न గారి ఆశయాలను కొనసాగిద్దాం जोहार सरदार सर्वाई पापन्न గారు जोहार 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 सरदार सर्वाई पापन्न గారు जोहार जोहार కొనసాగిద్దాం सरदार सर्वाई पापन्न గారి ఆశయాలను కారుడు బహుజనులకు ఆదర్శప్రాయుడు సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలనో ఈ తరానికి స్ఫూర్తిని అందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అందరం కలిసి నివాళులర్పించినాం. ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడ్డటువంటి బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాల శాఖ మంత్రిగా ఎవరెంతో వారికెంత వాటా అనే విధంగా కుల గణన సర్వేతో పాటుగా కొత్తగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలం లోపల ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సమాజంలో రాజకీయ ఆర్థిక సామాజికను పెరుగుదల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో ఒక బలైన వర్గాల బిడ్డగా నేను చేసే ప్రయత్నానికి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల మేధావులు అందరూ కూడా సహకారము సూచనలు ఇవ్వాల్సిందిగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో కోరుతా ఉన్నా. ఎవరు కానీ ఒకరు చేస్తే అయ్యేది కాదు. అందరూ కూడా ఆనాడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర అందరూ కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత ఉద్యమకారుడు మరి మా అందరికీ ఆదర్శనీయుడు ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న అనుచరులంగా వారసులంగా మరి అంశాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భంగా వారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులందరం అర్పిస్తూ ఉన్నాం. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యన ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలం లోపల వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు,
కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఎక్కడ పోయినా బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాన్ని సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతను ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే, మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం, స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం.